హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ కంటే ముందర రిలీజ్ చేసిన ప్లేయర్స్, అలాగే రిటెన్షన్ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇలాంటి ఐపీఎల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, సిఎస్కే రిటెన్షన్ గురించి మాట్లాడాలంటే జడేజా అనే చెప్పాలి. ఈసారి జడేజాని అయితే ట్రేడ్ చేసేసారు రాజస్థాన్ రాయల్స్కి అయితే. ఇది ఎవరు ఊహించలేదు, జడేజాని రాజస్థాన్ రాయల్స్కి ట్రేడ్ చేస్తారని. జడేజా ఎప్పటినుంచో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతూ, ఆ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఎన్నో ఆడాడు. అలాగే 2023లో ఆ క్లచ్ ఇన్నింగ్స్ అయితే తనే ఆడాడు. ఆ ట్రోఫీ గెలవడానికి మెయిన్ రీజన్ జడేజా. అలాంటి ప్లేయర్‌ని ఈరోజు సీఎస్‌కే మేనేజ్మెంట్ అయితే ట్రేడ్ చేసేసారు రాజస్థాన్ రాయల్స్‌కి. ఇదొక బిగ్ డెసిషన్ అనే చెప్పొచ్చు సీఎస్‌కే మేనేజ్మెంట్ దగ్గర నుంచి జడేజాని వదిలేయడం. అండ్ మనకి తెలుసు, టాప్ ఆర్డర్ నుంచి అయితే రన్స్ అయితే పెద్దగా రావట్లేదు. చాలా తొందరగా కొలాప్స్ అయిపోవడం. ఇవన్నీ గమనించిన మేనేజ్మెంట్ కూడా సంజు శాంసన్ అయితే తెచ్చుకున్నారు తన టీంలోకి, జడేజాని ట్రేడ్ చేసేసి. ఈ ట్రేడ్‌తో సంజు శాంసన్ అయితే సీఎస్‌కే టీంలోకి అయితే వచ్చేసాడు. అందరూ అనుకున్నారు తనకి కెప్టెన్సీ ఇస్తారని. బట్ సీఎస్‌కే మేనేజ్మెంట్ అయితే కన్ఫర్మ్ చేసేసింది రుతురాజ్ గైక్వాడే ఈ సీజన్‌ని కూడా లీడ్ చేస్తాడని. సో, రుతురాజ్ గైక్వాడే ఈ సీజన్ కూడా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు సీఎస్‌కేకైతే. అండ్ మనందరికీ తెలుసు, సంజు శాంసన్ ఓపెనింగ్‌లో ఎలా ఆడతాడో. మంచి అగ్రెసివ్ ఇంటెంట్‌తో చాలా అద్భుతంగా ఆడుతాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో కూడా మంచి సెంచరీలు కొట్టాడు ఓపెనింగ్ చేస్తూ. అందుకే మేనేజ్మెంట్ ఇవన్నీ గమనించి సంజు శాంసన్ అయితే టీంలోకి అయితే తీసుకునుంది. అండ్ అలాగే శామ్ కరన్‌ని కూడా ట్రేడ్ చేసేసారు రాజస్థాన్ రాయల్స్‌కి. ఎందుకంటే సంజు శాంసన్ వాల్యూ 18 క్రోర్స్ కాబట్టి శామ్ కరన్‌ని కూడా ట్రేడ్ చేసేసారు రాజస్థాన్ రాయల్స్‌కి అయితే. తన పర్స్ వాల్యూతో మ్యాచ్ చేయడానికి జడేజాని, శామ్ కరన్‌ని వీళ్ళిద్దరిని రాజస్థాన్ రాయల్స్‌కి అయితే ట్రేడ్ చేసేసారు. అండ్ మెయిన్‌గా సీఎస్‌కే రిలీజెస్ చూసుకున్నట్టయితే మన సచిన్ రవీంద్ర అయితే రిలీజ్ చేసేసారు. తను టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. కానీ టాప్ ఆర్డర్‌లో ఎక్కడా ప్లేస్ లేదు. అక్కడ ఆయుష్ మాత్రే అండ్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ అయితే ఉన్నారు. సో, సచిన్ రవీంద్రకైతే అక్కడ ఛాన్స్ లేదు కాబట్టి తననైతే రిలీజ్ చేసేసారు స్క్వాడ్‌లో నుంచి. అండ్ అలాగే రాహుల్ త్రిపాఠిని కూడా రిలీజ్ చేసేసారు. తన నుంచి కూడా అంత అనుకున్నంత పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో, తనని కూడా అయితే రిలీజ్ చేసేసారు టీమ్‌లో నుంచి. అండ్ అలాగే విజయ్ శంకర్ కూడా సెల్ఫ్ రిలీజ్ చేసుకున్నాడు తన పెర్ఫార్మెన్స్ చూసి. అట్ ద సేమ్ టైమ్ దీపక్ కూడా. వీళ్ళిద్దరూ కూడా సెల్ఫ్ రిలీజ్ చేసుకున్నారు అంత గొప్పగా పెర్ఫార్మెన్స్ రానందువల్ల. ఇంకొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపించేది పతిరానా. పతిరానానైతే రిలీజ్ చేసేసారు టీంలో నుంచి. ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, డీసెంట్‌గానే ఉంటుంది. బట్ తను ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటున్నాడు. ఎక్కువ నో బాల్స్ కానీ, వైడ్స్ కానీ వేస్తూ ఉండాలి. సో, అదే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అలాగే తన కాస్ట్ కూడా, అలాగే తన వాల్యూ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. తనని ఆక్షన్‌లో వదిలేసి కొంచెం తక్కువకి మళ్ళీ రీటైన్ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ అయితే. అండ్ అలాగే డెవాన్ కాన్వెని కూడా రిలీజ్ చేసేసారు. అక్కడ ప్లేస్ అయితే లేదు తనని ఆడించడానికి. అందుకే తనని కూడా రిలీజ్ చేసేసారు. అండ్ అలాగే షేక్ రషీద్, తను మన ఆంధ్ర అబ్బాయే. తనని కూడా రిలీజ్ చేశారు. తను ఓపెనింగ్‌లో ఆడుతూ ఉంటాడు. చిన్న 1, 2 మ్యాచ్‌ల్లో కూడా పర్లేదు డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కానీ టీమ్ మేనేజ్మెంట్ అయితే తనని రిలీజ్ చేసింది. అలాగే కమలేష్ నాగర్కోటి, తను ఒక ఫాస్ట్ బౌలర్. టీమ్‌లో ఇప్పటికే చాలామంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అందుకే కమలేష్ నాగర్కోటిని కూడా టీమ్ రిలీజ్ చేసేసింది. మనం మెయిన్‌గా మాట్లాడాల్సిందంటే ఆ ట్రేడ్ గురించే. ఇది చాలామంది ఫ్యాన్స్‌కి అయితే నచ్చలేదు. బట్ మనకిదొక ఎమోషన్ లాగా గేమ్ అంటే. బట్ మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుందంటే ఇది బిజినెస్. జస్ట్ బిజినెస్‌గానే ఆలోచిస్తారు. అండ్ అలాగే మీరు ఒకటి ఆలోచించాలి. ఏంటంటే ధోని ఇంకా ఎన్నేళ్ళు ఆడతారో ఎవరికీ తెలీదు. సో, ఈసారి శాంసన్‌ని మిస్ అయితే మళ్ళీ అలాంటి ప్లేయర్ దొరకడం కూడా చాలా కష్టమే ఆక్షన్‌లో. సో, మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించి ఈ టప్ కాల్ అయితే తీసుకుంది. సో, ఫ్యాన్స్‌గా మనం దీన్ని ఒప్పుకోవాల్సిందే, తప్పదు. అలాగే ఈ సీజన్ సెకండ్ హైయెస్ట్ పర్స్ వాల్యూ అయితే సీఎస్‌కే దగ్గరే ఉంది. సో, ఆక్షన్‌లో ఏ ప్లేయర్‌ని తీసుకుంటారనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.